హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా పిల్లల కోసం నేను జంతికలు అయితే వండుతున్నానండి. బియ్యం పిండి అంటే అది పిండి అయితే మా ఆయనగారిని దాని జతకే శనగపిండి అయితే తెమ్మంటున్నాను. కొంచెమే ఉందండి బియ్యం పిండి, శనగపిండి తెమ్మంటున్నానండి మా ఆయన్ని. ఇదిగోండి డబ్బులు అయితే ఇస్తున్నాను 200. ఆయిల్ ప్యాకెట్ ఒకటి, శనగపిండి తెమ్మన్నానండి. వాము కూడా తెమ్మన్నానండి. అడుగుతున్నాడండి ఏమేం కావాలి ఏంటని. మళ్ళీ ఆయిలు, శనగపిండి, వాము తే అన్నానండి. వెళ్తున్నాడండి కొట్టుకాడికి. కంగారుగా వెళ్తున్నాడండి, ఎందుకంటే మా ఆయనగారికి డ్యూటీ టైం అయిపోయింది. చాలా దూరం వెళ్ళాలండి మాకు షాప్కి వెళ్ళాలంటే. ఇంకా అందుకని కంగారుగా అయితే వెళ్ళాడు. అక్కడి నుంచి అలా తిరగాలండి. మళ్ళీ చూసారా ఎంత దూరం అయితే వెళ్తున్నాడు. అదిగోండి బియ్యం పిండి అదైతే జల్లించానండి నేను. జల్లించిన తర్వాత మురాలు చూడండి ఎన్ని వచ్చినాయో. అదిగోండి జల్లిడి, దాంతో అయితే జల్లిచ్చానండి. శనగపిండి తెచ్చాడు కదండి, అదిగోండి ఇస్తున్నాను. అర కేజీ అండి శనగపిండి. బాగుందండి, చాలా తాజాగా ఉంది పిండి. శనగపిండి వేసుకుంటే టేస్ట్గా ఉంటాయండి జంతికలు. అందుకనేసి నేను ఎప్పుడు శనగపిండి అయితే వేస్తాను జంతికల్లో. అదిగోండి ఆయిల్ ప్యాకెట్ ఒకటి, అదిగోండి వాము కూడా తెచ్చాడు. అదిగోండి జంతికల్లో వాము వేసుకుంటే దాని అంత టేస్టే ఉండదండి అసలే. అంత టేస్టీగా ఉంటాయండి వాముకి. అదిగోండి హాఫ్ వాటర్ అయితే నేను అదిగోండి చూసారా చాలా వీటిగా కాస్తానండి నీళ్ళు. నువ్వుపప్పు అండి, అదిగోండి చూడండి నువ్వుపప్పు కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటాయి. వాము నువ్వుపప్పు అయితే జంతికల్లో చాలా టేస్ట్గా ఉంటాయండి. వాము ఎందుకు మంచిదంటేనండి మనకి అరుగుదల ఉంటుందండి. వాము చూసారా, వాము ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే అరుగుదల ఎక్కువండి. మన తిన్నట్టు అరిగిపోతూ ఉంటుందండి జంతిక. అందుకని ఎక్కువ వాము కూడా వేసానండి. అదిగోండి పచ్చికారం అండి, పచ్చికారం వేసుకున్నాను అందులో కొంచెం. ఆయిల్ అయితే వేడి చేసుకున్నానండి. కొంచెం ఆయిల్ కూడా అయితే ఇంకా బాగా వస్తాయని, బాగా గుల్లగా వస్తాయనండి. అదిగోండి ఆయిల్ వేస్తాను అందులో. అదిగోండి వాటర్ కాసాను కదండి, వేడి వాటర్ వేస్తున్నానండి అందులో. అదిగోండి చెయ్యి అయితే కాలుతుందని స్పూన్తో అయితే కలుపుతున్నానండి. అదిగోండి ఆ విధంగా అయితే కలుపుకోవాలి పిండి. చూసారా, నేనైతే ఆ విధంగా అయితే కలుపుకున్నానండి. జంతికలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి అలా కలుపుకుంటే. అదిగోండి ఆయిల్ కూడా పొయ్యి మీద పెట్టాను. జంతికి తీసి అందులో వేయడానికి అక్కడ పెట్టుకున్నానండి. అదిగోండి జంతిక గుట్టలు, అదిగోండి ఒక జంతిక అయితే వేస్తాను నేను.
అదిగోండి దాని మీద అయితే అలా వేసుకుని నేను గట్టి మీద ఆ జంతికైతే వేస్తున్నానండి అలాగా. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి. మనం చేతితో వేసామనుకోండి ఆవిరి వచ్చేస్తుంది కదండి చేయికి, అందుకనేసి నేను అలా వేసాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తున్నాయో జంతికలు. చాలా టేస్ట్గా ఉన్నాయండి, ఎంత కమ్మగా ఉన్నాయండి అంత కమ్మగా ఉన్నాయండి జంతికలు. ఇవి చూసారా? మా ఆయనగారు అయితే అడుగుతున్నాడండి ఏం వండుతున్నావు అమ్మ ఈరోజు అని. నేనైతే జంతికలు వండుతున్నాను అని చెప్పాను. అదిగోండి డ్యూటీకి వెళ్ళి వచ్చాడండి. వేడిగా ఉన్నాయని ఒక జంతిక అయితే తీసుకుని మా ఆయనగారు తినడానికే తీసుకుంటున్నాడండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో జంతికలు. నాకు కూడా నోరు ఊరిపోయేదండి అవి వేసేటప్పుడే. అదిగో చూసారా మా ఆయనగారు ప్లేట్లు అయితే పెట్టుకుంటున్నాడో తినడానికి. చాలా బాగున్నాయంటండి. చాలా బాగుండవు సత్తమ్మ నువ్వు జంతికలు, ఎంత టేస్ట్గా ఉన్నాయి. వాము నువ్వు పప్పు వేసావు కదా, చాలా టేస్ట్గా ఉన్నాయి. తింటా ఉంటేనే కరిగిపోతుంది నోట్లో జంతికి అని అంటున్నాడండి మా ఆయన. అదిగో ఫ్రెండ్స్.